పనికిమాలిన పిటిషన్ వేసి కోర్టుల టైం వృధా చేసినందుకు కేసు పెట్టలేదు, అంతవరకు సంతోషించాలి. టీవీకేకి మద్దతు ఇచ్చినటువంటిది అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కమ్యూనిస్టులు. ఏఐఏడీఎంకేలో వాళ్ళకి గత్యంతరం లేదు కాబట్టి పార్టీ మారి వచ్చారు ఒక 20 మంది. అది కూడా టీవీకేలోకి ఏం విలీనం కాలేదు. వాళ్ళు సపరేట్ గ్రూప్గా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. అందులో 4 రాజీనామాలు కూడా చేశారు. కానీ దీని వెనకాల బేరసారాలు జరిగాయంటూ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకి బేరసారాలు సాగిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించే టీవీకే శాసనసభలో డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీలు అన్నాడీఎంకేలో ఒక వర్గ మద్దతుతో బలపరీక్షలో నెగ్గిందని మధురైకి చెందిన వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. 1000 కోట్ల బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. రిట్ పిటిషన్ని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మోహన్లాల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషన్ నమ్మదగిన ఆధారాలు లేకుండా ఊహాజనిత అస్పష్ట ఆరోపణలతో ఉందంటూ కొట్టేసింది.